ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండిరా కట్రాయిల మీద నడిపిస్తాకి, ఎవడొస్తాడో కట్రాయిల మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్వేర్ మీద నడిపించండి, చూస్తాం. కట్రాయిల మీద నడిపించండి మీరు. తర్వాత ఇంకో ముసలినాయాలు వచ్చాడు, ఆడేం మాట్లాడు చూడండి. డబ్బుగా అమ్ముడుపోయినాడు లేదో మనకు తెలుసు. ఆ డబ్బు పవర్ స్టిల్ ఓడిపోయాడు కానీ సావలేదని. ఆడికి 80 ఏళ్ళు వచ్చినా ఆడి ఇంకా సావలేదు. ఆయన పాత్రుడు గాడు. తర్వాత ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. ఏంట్రా 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 చేస్తున్నా? ఏరా ఈ బెటరా డిబేట్లు మీరు పెట్టరా? ఈ డిబేట్లు పెట్టరా అంటున్నా. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. అరే అననురా, నా సంస్కారం కాదది. ఇకపోతే ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు, ఒక మంత్రి. ఆ బెజవాడ వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ్ని ఇష్టారాజ్యంగా తిడతాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కాగిత వెంకటరావు కొడుకుని కానీ, కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీందర్ని కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివాడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెరిచి, ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెరిచి ఎప్పుడన్నా తిట్టిందా? అటువంటి సాధ్వీమణి, అటువంటి విద్యాధికురాలు, ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాల పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కించిపరుస్తూ మాట్లాడుతూ దిక్కుమాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు ఎన్ని ఇట్లాంటి సాధ్వీమణి లాంటి ఆడబొడుచుల్ని ఎంతమందిని నువ్వు తిట్టినా
ఎంతమందిని ఆడపిల్లల్ని నువ్వు ఇష్టారాజ్యంగా అసహ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు నీ మంత్రి పదవి పీకటం మాత్రం ఆగడనేది మాత్రం తెలుసుకోకూడదు రవీంద్ర. రోజులు లెక్కెట్టుకోమని మొన్నే కదా నీకు చెప్పాడు చంద్రబాబు నాయుడు. మొన్న క్యాబినెట్లో చెప్పాడా లేదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడా లేదా? లెక్కెట్టుకో. నువ్వు నన్ను తిట్టి ఉప్పాల రాముని తిట్టి బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికని తిడితే, అరే మీ అందరికీ చెప్తున్నాం, ఒక అమాయకురాలైనటువంటి ఒక ఉత్తమరాలైనటువంటి వెనుకబడిన కులానికి చెందినటువంటి ఒక ఆడపడుచు పెట్టుకున్న కన్నీరు మీ మూలంగా, పచ్చ సైకోలు మూలంగా ఆవిడ కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోళ్ళగాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను ఇవాళ మీరు రాసి పెట్టుకోమని చెప్తున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? ఈ సొల్లు రవీంద్రనాథుడు ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా అని. ఓ రవీంద్ర, మేమందరం ఉప్పాల హారిక రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నావురా బాబు, అన్నమే తింటున్నావు. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాపులో పావలా వాటాలు తింటున్నావు. ప్రతి బెల్ట్ షాపులో సీసాకి రూపాయి తింటున్నావు. సీసాకి బెల్ట్ షాపులో అమ్మి సీసా మీద బ్రాందీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. తోట్ల వల్లూరు రేవులో గండ్రెసగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు నీ ఆ స్థలాన్ని, అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపోడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి వాళ్ళ స్థలం దొబ్బేసి ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంటు కాంక్రీటు తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ కంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టి కొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా, ఐస్ ఫ్యాక్టరీ తినేసావు.